నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను చాలాసార్లు చెప్పాను, నీవు నా మాట లెక్క చేయడము లేదు, అర్థము చేసుకోవడము లేదు. ఎందుకని? నేనంటే భయము, భక్తి లేదా? నేను చెప్పినదేమిటి? నువ్వు చేసేది ఏమిటి? విశ్రాంతి దినము రోజున అంటే ఆదివారము రోజున నీవు వ్యాపారమునకు గాని, ఉద్యోగమునకు గాని, ఫ్యాక్టరీకి గాని, కూలిపనికి గాని ఏ పనికైనా వెళ్లకూడదు అని చెప్పాను. అలాగే చుట్టాలు ఇంటికి వెళుతూ ఉంటావు, పెళ్లిళ్లకి పేరంటాలకి వెళుతూ ఉంటావు, అలాగే మందిరమునకు వెళ్లవు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటావు, అలాగే వ్యవసాయము పనికి వెళుతూ ఉంటావు, అలాగే నీకు ఇష్టము వచ్చినట్లుగా ఉంటావు. మరలా గేదెలను ఆవులను మేపడానికి వెడుతుంటావు, పొయ్యిలో పుల్లలేరుకోవడానికి మరియు చెట్లు కొట్టుకుని వంట చెరకుగా వాడుకోవడానికి తెచ్చుకుంటానికి వెడతావు. ఆదివారము విశ్రాంతి దినమున మందిరమునకు రాకుండా మానేస్తావు. ఇలా చేయకూడదు, ప్రార్థన మానకూడదు అని చెప్పాను. అలాగే ఆదివారము మందిరమునకు రాకుండా ఆ రోజు బట్టలు నానబెడతావు, బట్టలు నానబెట్టి ఉతుక్కుంటావు. మరియు ఆదివారము షాపింగ్ మాల్కి వెళ్తావు, సినిమాలకి వెళ్తావు, షికారులకు, పార్కులకి, పిక్నిక్లకు వెడతావు. ఇలా చేసి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఎందుకు నాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎవరికి లేని సమస్యలు నాకేనా అని అంటావు. నువ్వు చేసేదేమిటి? నేను చెప్పినట్లు జీవిస్తున్నావా, నడుస్తున్నావా? లేదు కదా. నీవు నీ ఇష్టము వచ్చినట్లుగా ఉంటే నేను ఎలా నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి? నేను ఈ విషయాలన్నీ ముందుగానే నీకు చెప్పాను. నీవు వినడము లేదు, అర్థము చేసుకోవడము లేదు. ఈ పనులన్నీ వేరొక రోజు చేసుకోమని కూడా చెప్పాను. నీవు నా మాట వినడము లేదు. బైబిల్ వాక్యము చదువు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైన ధనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నేను భవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనము మరియు 14వ వచనము. ఆమెన్.